ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ ఈ స్టైల్‌లో చేసి చూడండి. చికెన్ న్యాచురల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేస్తారు. ఈ చికెన్ కర్రీ కోసం నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసి కుక్కర్‌లో వేసి పావు లీటర్ నీళ్లు పోస్తున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి విజిల్ పెట్టి ఉడికిస్తున్నాను. నేనిక్కడ లింగాపురం చికెన్ చేస్తున్నాను కాబట్టి 4 విజిల్స్ పెట్టాను. మీరు బ్రాయిలర్ అయితే ఒక విజిల్ పెడితే సరిపోతుంది. విజిల్ పెట్టి ఉడికించిన చికెన్‌ని ఒక బౌల్‌లోకి తీసి పక్కనుంచుకోండి. అలాగే వాటర్‌తో పాటు. ఇప్పుడు కుక్కర్‌లో ఓ పావు కప్పు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 6, కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత మంచిగా దోర రంగొచ్చే వరకు వేపాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వేపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ, మసాలా బాగా వేగిన తర్వాత చిన్న టమోటాలు 2 సన్నగా తరిగినవి వేసి వేపిన తర్వాత ఉడికించిన చికెన్‌ను వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో వేయించాలి. చికెన్ వేయించిన తర్వాత ఆ వాటర్ అలాగే యాడ్ చేయాలి. 2 స్పూన్ల కారం, అర స్పూన్ ధనియాల పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించండి. నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఇదే వాటర్‌తో ఉడికిస్తున్నాను. ట్రస్ట్ మీ, చికెన్ ఇలా చేసి సర్వ్ చేశారంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటుంది.